హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ టాస్క్ కోసం సెలెక్ట్ చేసిన ప్రాసెస్ కూడా చాలా బాగుంది కదా. ఈ 13 మందిని వరుసగా నిలిచిపెట్టి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ పాయింట్లు అన్నీ చెప్పేసింది, ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చింది. అయితే ఈ దివ్య నిఖిత అనే కంటెస్టెంట్ నేను అగ్ని పరీక్షలో ఈవిడ ఆట చూసేటప్పుడే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెబుతోంది, సూట్గా సుత్తి లేకుండా ఇంకా సన్నైన నొక్కులు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే అభిజిత్ విషయంలో కూడా తన ఒపీనియన్ ఏంటి అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఎవరి ఒపీనియన్ ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు మెసేజ్లు ఎట్లా పెడతారో నా ఒపీనియన్ ఎట్లా రివ్యూలో చెబుతున్నట్ల చాలా కరెక్ట్. ఆయనే నన్ను ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సిన జడ్జిలో ఉండేటప్పుడు చాలామంది అంటే సోప్ వేస్తారు, బిస్కెట్ వేస్తారు, రకరకాలుగా ఇది చేస్తారు. సో అతడు ఎక్కడైనా హర్ట్ అయితే పక్కన పడేస్తారు. బట్ అంత ఖరాఖండిగా చెప్పిన కంటెస్టెంట్ తర్వాత టాస్కుల్లో పర్ఫామ్ కూడా బాగా చేసింది. ఈ మాస్క్ మ్యాన్ అందరు కలిపి ఫ్లోర్ మీద గ్రీన్ అవ్వాలి, ఎవరి రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకుంటారు ఫైనల్గా ఒక టాస్క్ ఆడిక చాలా బాగుంది. ఒక 3 రౌండ్ల వరకు అనుకుంటే ఈ అమ్మాయి గెలిచింది. తర్వాత మాస్క్ మ్యాన్ కూడా 3 రౌండ్లు గెలిచారు. అట్లా మంచి టాస్క్లు ఆడింది. అంటే టాస్కుల పరంగా బాగుంది, తెలివి పరంగా బాగుంది, పాయింట్లు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తూ ఉంది, పర్ఫెక్ట్గా చెబుతూ ఉంది. ఇలాంటి కంటెస్టెంట్ని ఎట్లా వదులుకుంటారు? సో ఖచ్చితంగా 5లో ఫస్ట్ 5 తీసుకుంటే ఆ 5లో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే నేను అప్పుడు కూడా మళ్ళీ చెప్పా, ఈ అమ్మాయిని ఒకవేళ ఇప్పుడు తీసుకోపోయినా వైల్డ్ కార్డు కోసం ఖచ్చితంగా పంపిస్తారు, వస్తుందని. సో అదే జరిగింది కదా. అంచనాలు అయితే తారుమారు కావట్లా. అట్టగా హౌస్లోకి వచ్చాక ఈ 13 మందికి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా పాయింట్స్ అన్నీ చెప్పుకొచ్చింది. వాళ్ళకి తర్వాత బిగ్ బాస్ ఏంటంటే ముందు ఆవిడ చెప్పాల్సినవన్నీ వినండి, చెప్పిన తర్వాత మీ పాయింట్స్ చెప్పండి అంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు ఆవిడేం చెప్పిందని మనం స్పెషల్గా మాట్లాడదాం. కానీ నెక్స్ట్ ఒక లైవ్ డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఆవిడ గేమ్ని మీరు చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన మెజారిటీ ఆడియన్స్ 95-98% మెజారిటీ ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో అంత పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. దీనివల్ల కొందరికి ఇప్పుడు ఎవరైతే టాప్ 5లో పోనీ సూపర్ 6 వరకు అనుకుందాం, లేదా 7 మెంబర్స్ అనుకుందాం, వాళ్ళ వరకు ఖచ్చితంగా మైనస్ అవుద్ది, డ్రాబ్యాక్ అయింది. ఆ తర్వాత 8 నుంచి తదితరుల్లో ఉన్నారు చూడండి, 8, 9, 10, 11, 12, 13 వీళ్ళకే ప్లస్ పాయింట్ ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల. ఎందుకంటే వీళ్ళవన్నీ ప్లస్ పాయింట్లు 1 to 7 వరకు ఉండే వాళ్ళలో ప్లస్ పాయింట్లు మైనస్లు చెప్పింది. మెయిన్ 1 to 5 వరకు అయితే కంప్లీట్గా పాజిటివ్సే చెప్పింది ఆమె. సో అట్లాగే ఇంకోటి ఏంటి 8 to 13 వరకు అందరూ కూడా నెగిటివే. 8 అనే కంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక 6, 7 నుంచి మొత్తంగా చెప్పుకుంటే మైనస్ పాయింట్లో వచ్చే వాళ్ళందరివి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ పాయింట్లు చెప్పిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అది వ్యాలిడ్ ఫీడ్బ్యాకే, వాళ్ళకు ఒక వరం అని కూడా అనుకోవచ్చు. చాలా ఎర్లీగానే చాలా వేగంగా 3వ వారం పూర్తి కాకముందని ఇంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ వచ్చాయంటే వాళ్ళ కోసం, వాళ్ళ మేలు కోరే, వాళ్ళ మంచి కోసమే. లేదంటే వాళ్ళు ఒక భ్రమలో, ఒక అపోహలో, ఒక దీంట్లో మేమే తోపు, మేమే కరెక్టు, మేమే రైట్ అనే మాదిరిగా పోతా ఉన్నారు కనుక ఖచ్చితంగా గేమ్ చేంజ్ చేసుకునే ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు ఫ్లారా ఉంది, గేమ్లో ఏమీ లేదు, పురోగతి కనిపించట్లేదమ్మా అని చెప్పింది ఆవిడది. మరి ఎన్ని రోజులు అంతే, ఇసుక నుంచి తైలం తీయొచ్చు అంటాం కానీ ఫ్లారా నుంచి కంటెంట్ తీయలేము. సో రాదు, లక్కీగా ఆవిడ కొనసాగుతూ ఉంది. ఇక రామురాదుడు ఉన్నాడు, గివప్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు, స్టాండ్ తీసుకోవాలి, సో ఎందుకో కనిపించట్లేదు అని చెప్పింది. ఇక కళ్యాణ్కి కావచ్చు, ఆయన కూడా మైనస్ పాయింట్లో చెప్పింది. 10వ ప్లేస్లో శ్రీజ. వీళ్ళందరి గురించి మనం స్పెషల్ వీడియోలో మనం మాట్లాడదాం ఏం ఇన్పుట్స్ ఇచ్చిందని. అట్లాగే 10వ ప్లేస్లో శ్రీజ ఏంటి చాలా కాన్ఫిడెంట్గా, బిందు మాధవి అక్క నువ్వు పులి కాదు, నువ్వు ఓటీటీకి గెలిచిన ఆడపులి అయితే నేను ఇక రెగ్యులర్ బిగ్ బాస్ గెలిచే పులి అవుతే ఈ సీజన్ నాది, అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉండాలిగానే వచ్చింది. పునః దానికి తగ్గట్టు ఏంటంటే 10వ ప్లేస్లో పడిందంటే ఆవిడకి చెప్పిన పాయింట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పటికీ వితండవాదం కొంత కనిపిస్తూ ఉంది. నిన్న కూడా నైట్ లైవ్లో ఇమాన్యుయల్ అంటుంది, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెబుతారు, అవన్నీ మనం తీసుకోవక్కర్లే, నువ్వు తోపు, నువ్వు ఫ్లాప్ అని చెబుతారు. మనం మనసుకు పట్టించుకోకపోతే దాన్ని ఏమంటారంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం అంటారు. కానీ ఈ అమ్మాయి అంత తెలివి తక్కువ మూర్ఖత్వంతో ఇంకా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా గేమ్ అయితే చేంజ్ చేసుకు మరి ఉన్న పలంగా టక్కున ఇలా ప్లేట్ ఫిరాయించేస్తే అయ్యి బాబు ఇది ఎక్కడిది చూసారా సార్ వీళ్ళు డబల్ యాక్షన్ అని అంటారు కదా ఆడియన్స్, అవన్నీ ఆ అమ్మాయి బ్రెయిన్లో రన్ అయితే ఉంటాయి కనుక ఖచ్చితంగా మారుతుంది. ఒక టైం తీసుకున్నాను, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఫీడ్బ్యాక్ ఎవరు. అట్లాగే ప్రియావేషంలో అయితే నిన్నటికి వాళ్ళు గార్డెన్ ఏరియా నుంచి 4 వచ్చి అలా వెళ్ళారు లేదా వెంటనే స్టాండ్ మారిపోయి భరణి గారు సార్ మీతో చాలా మాట్లాడాలి సార్ అని చెబుతూ వెళ్ళడం. ఇదేంటమ్మంటే మీ గేమ్ బాగుందండి సార్, ఇంకేంటి సార్ మీది ఎక్కడికో పోయింది, ఇప్పుడు 1లో పెట్టడం, ఇవన్నీ చూస్తే. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఈ సీజన్ 9 ఇట్స్ మైన్ అనుకుని వచ్చాడు. బట్ మైన్ లేదు బాబు, ఓన్లీ -7 అని ఆయనకి చెప్పింది. సో వీళ్ళందరికీ మేలు. మరి ఎవరికి మైనస్ అంటే భరణి గారికి కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి అది ఒకవేళ అరే మన ఆట బాగుందంట కదా అని ఇప్పుడు భరణి కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, సంజన కావచ్చు, డీమన్ పవన్ 4లో పెట్టింది, 5లో తనూజ కావచ్చు, 6లో సుమన్ శెట్టి కదా, 6 ప్లస్ సుమన్ శెట్టి అయినా, 7లో రీతు చౌదరి పెట్టింది, ఇంకా
ఎవరు ఆరు సుమన్ శెట్టి, ఆ తర్వాత తనూజ, వీళ్ళకి 1 to 6 వరకు ఉండే వాళ్ళకైతే ఇది ఎలా అంటే మనకు సాధారణంగా ఏంటి పర్ఫ్యూమ్ లాంటిది, వాసన చూసి వదిలేయాలి. పర్ఫ్యూమ్ స్మెల్ బాగుంది కదా తాగిస్తే ఏమైంది, పొగడతలు అనేవి ఖచ్చితంగా అత్తరు లాంటివి అంటారు, సెంట్ లాంటివి అంటారు. పొగడతలు అనేవి సెంటు, అత్తరు, ఇంకా పన్నీరు చల్లుతారు కదా, ఆ పన్నీర్ లాంటివి. అవేంటంటే స్మెల్ బాగుంది కదా జస్ట్ రాసుకొని వదిలేయాలి తప్ప భలేగా ఉందని తాగిస్తే ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది. సో పొగడతలు కూడా అలాంటివే. గత సీజన్ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పా, శివాజీ గారు అయితే ఖచ్చితంగా 5వ వారం కల్లా మనం విన్నర్ అయిపోయామని పూర్తిగా వదిలేశాడు ఆయన. అయిపోయింది, ఇంకెందుకు మనం వచ్చిన టార్గెట్ రీచ్ అయిపోయాం, గోల్ రీచ్ అయిపోయాం, విన్నర్ మెటీరియల్ మనమే విన్నర్ అని లెక్క. ఆ తర్వాత పాయింట్లు ఉన్నా, అతనిలో ఫైర్ ఉన్నా, ఎక్సలెంట్గా ఆడతారు అనుకున్నా సరే గివప్ ఇచ్చేసారు, ఇంకా వదిలేసారు. ఎందుకులే మీతో మాట్లాడడం కూడా వేస్ట్ అనిస్తుంది. అంతకుముందు ఏంటి ఆ ప్రెజర్ ఉందనుకోండి, ఈ ఫీడ్బ్యాక్ రాలేదనుకోండి, ఏంటి నువ్వెంత, నీ పాయింట్ ఇది, నీ మైనస్ ఇది, నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు అని కడిగి బారేసేవాడు ఆయన. బట్ ఎప్పుడైతే ఇన్పుట్స్ అయిపోయి కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకెందుకు మన టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వదిలేశాడు. ఇంకా వీళ్ళిద్దరి కోసం ఉండాలి, ప్రశాంత్ కోసం, ఇంకా ఎవరి కోసం అనే మాదిరిగా వదిలేశాడు. అది మైనస్ అయిపోయాయి. సో అందుకోసమే ఇప్పుడు ఎవరికి అసలైన రిస్క్ అంటే నా అంచనా ప్రకారం నేను ఇప్పుడు 10వ సీజన్ వరకు చూస్తూ ఉన్న రివ్యూలు చెబుతా ఉన్నా, అదర్ లాంగ్వేజెస్ కలిపి చెబుతా ఉన్నా కదా, ఖచ్చితంగా అది వాళ్ళు జస్ట్ తీసుకుని వదిలేయాలి అంతే. లేదు సంజన హౌస్ అంతా నన్ను ఏదో అంటున్నారు కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ ఉంది, క్లారిటీ ఉంది, అట్లా అని చెప్పేసి ఆవిడ మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఇంకేంటి మీరు నాకు కాంపిటీషన్ అన్నారు, మీతో నేను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా ఆవిడ తలకెక్కేసింది అనుకోండి ఫసక్. అలాగే ఎమ్మెన్యేలు కావచ్చు, భరణి కావచ్చు, వీళ్ళందరూ అయితే వీళ్ళకి ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటంటే అమ్మయ్య మనం ఏదైతే దమ్ము సిరీజ విషయం అనుకున్నామో, ఆ కళ్యాణ్ విషయంలో అనుకున్నామో, ప్రియా విషయం అనుకుంటున్నామో, మాస్క్ మ్యాన్ విషయంలో అనుకుంటున్నామో, వీళ్ళందరూ చాలా ఎక్కువ ఊహించుకొని వీళ్ళు వెళ్ళి ప్రియా వెళ్ళి వాళ్ళకంట మన రీతు చౌదరికి, ఇంకెవరో పిల్లకి తనూజకి, వీళ్ళందరికీ బ్రెయిన్ బస్. వాళ్ళు చూస్తే 6-7 ప్లేస్లో ఉంటే ఇప్పుడు 8 ప్లేస్లో ఉంది. మీ గేమ్ పాడైపోతుంది, మీరు మార్చుకోవాలి, మిమ్మల్ని తొక్కేస్తున్నారు. అసలు మీకు ఒపీనియన్ లేదు, మీకు ఒక వాయిస్ లేదు, మీకు ఒక స్టాండ్ లేదు, మీకు అది లేదు ఇది లేదు. ఇప్పుడు ఎవరికి ఏముంది ఎవరికి లేదు అంత క్లారిటీ ఇచ్చేసిందిగా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పిందిగా. సో ఇకపైన ఈ అదర్స్కి క్లాసులు పీకడం మానేసి వాళ్ళలో మైనస్లో ఏంటి దిద్దుకుంటే అట్లా ఉంటారు, లేదంటే అవుట్ అయిపోతారు. వాళ్ళు చూసారా ఎంత కాన్ఫిడెన్స్గా వచ్చారు. పైకి సెలబ్రిటీస్కి అంత భయపడ్డానికి కూడా రీజన్ ఏంటంటే అగ్ని పరీక్షలు ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని వచ్చారు. ఆ కళ్యాణ్ గట్ట మేము ఆల్రెడీ ఆడేసాం, మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, మేము కొత్తగా చేసేది పొడిచేది ఏమి లేదన్న మాదిరి ఒక యాటిట్యూడ్ వచ్చేసింది. అది ఏమంటే ఏమంటారు దాన్ని, వాపును చూసి బలుపాగా అంటారు కదా, అట్లా అనుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాస్తవాలు ఏంటి, కళ్ళకు కట్టేసినట్టుగా పొరలన్నీ తొలగించేసింది. వాళ్ళకేమేమి వీళ్ళకే ఇప్పుడు కష్టం నా అంచనా ప్రకారం. సరే ఇక టాస్కులు ఫైనల్గా ఏంటంటే 5గురు అయితే ఆడాల్సి ఉంటుంది కదా. అక్కడ ఎవరెవరు దివ్య ఎటు ఆ అమ్మాయి వీళ్ళందరినీ 8, 9, 10, 11 ఆ ప్లేస్లో పెట్టింది కనుక వాళ్ళు ఫైనల్గా ఏంటంటే బిగ్ బాస్ ఇక్కడ 5గురు ఆడాలని చెప్పి అందులో దివ్య కూడా ఉంటుంది, కొత్తగా వచ్చింది కనుక ఆ అమ్మాయి. మిగతా 1, 2, 3, 4 వరకు అవకాశం వచ్చినట్టు ఉంది. అక్కడ ఎవరంటే భరణి ఆడతాడు, అట్టగే ఎమ్మెన్యేలు ఆడుతుంది, 3rd ప్లేస్లో ఉన్న సంజనా గారు ఆడతారు, అలాగే 4th ఉన్న డీమాన్ ఆడాలి. ఈ వాస్తవానికి అయితే 5గురు ఆడాలి అంటే ఈ 4గురు ఆడాలి. కానీ అక్కడ ఏంటి సంజనా గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, అట్టగే పేరు డీమాన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కనుక మేము ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళకి వదిలేస్తే అప్పుడు సుమన్ శెట్టి, అట్లాగే సుమన్ శెట్టి తర్వాత 5వ ప్లేస్లో ఉన్న తనూజ, సుమన్ శెట్టి వాళ్ళిద్దరు కూడా యాడ్ అవుతారు. సో అందువల్ల భరణి, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ అండ్ దివ్య వీళ్ళు 5గురు అయితే ఈ టాస్క్ ఆడతారు, కెప్టెన్సీ కంటెంట్ టాస్క్. నేను ఇంతకుముందు జర్నలిస్ట్ అడ్రస్లో మార్నింగ్ పెట్టే కదా ఒక వీడియో, ఆ బాల్స్ విసిరేడదనే. నాకు అప్పటికున్న అప్డేట్ ఏంటంటే ఎవరికి ఎక్కువ బాల్స్ ఉంటే లాస్ట్ రౌండ్ మరి ఏమైనా ట్విస్ట్లు వేస్తారో, లేకపోతే రెగ్యులర్గా ఎవరికి తక్కువ బాల్స్ అతుక్కోకుండా ఉంటాయో వాళ్ళే విన్ అని పెడతారేమో. మరి ఈ టాస్క్లో చూసుకుంటే ఈ అమ్మాయిన ఫస్ట్ టార్గెట్ ఇదే చేస్తారు దివ్యని. అరే ఇప్పుడే అడుగుపెట్టు, గృహప్రవేశం ఇప్పుడే జరిగింది, మేము సీనియర్స్ 3 వారాల నుంచి ఇక్కడ కింద మీద పడతాను, నువ్వు అంత వేగంగా అయిపోతావు అని ఉంటుంది. అట్లాగే ఇంకోటి ఏంటి ఆ అమ్మాయి ఏంటి ఎవరెవరికైతే 8, 9, 10, 11, 12, 13 పెట్టిందో వాళ్ళందరూ అరే మాకు ఇక్కడ ఇచ్చా నిన్ను ఓడిస్తామని లెక్క కూడా కావచ్చు. మొత్తానికి ఆవిడని టార్గెట్ చేస్తే ఆవిడ అవుట్ అయిపోతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్లో సుమన్ కావచ్చు. ఫైనల్గా వీళ్ళందరూ ఉండే దాంట్లో భరణి, ఎమ్మెన్యేలు ఉంటారు. వీళ్ళిద్దరిలో అంతిమంగా ఎమ్మెన్యేలు అయితే 3వ వారానికి అయ్యాడు. మొత్తానికి 2 వారాలు కిందపడి మీదపడి అడు తిరిగి అన్యాయం జరిగింది, అన్ఫేర్ అయ్యింది అనుకున్నా సాధించాడు. ఈ ఫస్ట్ అప్డేట్ మీ ఛానల్ నుంచే వచ్చింది సార్, మేము ఖచ్చితంగా చూసాం, ఎంజాయ్ చేసాం. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలనుకునే వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ కొట్టండి. కనీసం ఒక 2000-3000 లైక్స్ వస్తే మినిమం రీచ్ అవుద్ది, అది కూడా తక్కువే. కానీ కనీసం గుడ్డు కంట మెల్లనేమని మాదిరిగా అడకముందే చేస్తారు. అలాగే జర్నలిస్ట్ అయితే అసలు హైప్ కూడా ఇవ్వండి. వీళ్ళనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, బిగ్ బాస్ టీం వరకు వెళ్ళాలంటే మీ ఒపీనియన్ ఏంటి షో మీద అన్నీ చూస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా మెసేజ్ కూడా పెట్టండి.